మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. ఈరోజు రొంపిచెర్లలో యోగా కిషోరి బాలికలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి రొంపిచెర్ల 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది, సంఘమిత్రులు, ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలు, కిషోరి బాలికలు, స్థానిక సచివాలయం ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు పిడి వెంకటేశ్వరి మేడం. యోగా కిషోరి బాలికల గురించి ఏం మాట్లాడాడో తెలుసుకుందాం రండి. ప్రతి గ్రామంలో, మండల, జిల్లాలోని అనేక మెగా ఈవెంట్స్ కూడా మన కలెక్టర్ గారు నిర్వహించి ప్రజల్లో చాలా అవగాహన అనేది కల్పిస్తున్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చూస్తున్నారు. అంటే మండల్ లెవెల్ ట్రైనర్స్, విలేజ్ సచివాలయం వైజ్ ట్రైనర్స్ ని, ఒక సచివాలయంకి 9 మంది ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ 9 మంది కూడా ఆ సచివాలయం పరిధిలో ఉన్న కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్ కానీ, లేకపోతే అక్కడ దేవాలయం కానీ, అంగన్వాడీ కేంద్రం, వివిధ రకాలైన ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని సిటిజన్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో యోగా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు మనం కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు 6, 7, 8 తారీఖుల్లో ట్రైనింగ్స్ అవుతున్న డ్వాక్రా మహిళలకి ఈ ప్రత్యేకించి యోగా శిక్షణ తరగతుల్ని నిర్వహించుకోమని మన గౌరవ కలెక్టర్ గారు అందరు ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇది కూడా యాక్షన్ ప్లాన్ చేసి ఎంపీడీఓ గారు నిర్వహిస్తున్నారు. అలాగే 12, 13, 14 తేదీల్లో ఆల్ స్కూల్స్లో స్కూల్ చిల్డ్రన్కి యోగా క్లాసెస్ అనేది అక్కడ ఉన్న ట్రైనర్స్ ద్వారా నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ఇది మన మెగా ఈవెంట్ అనేది 21న విశాఖపట్నంలో ఇది నిర్వహిస్తున్నారు. దానికి ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అవుతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ఔత్సాహికులు ఉంటే అక్కడికి కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. యోగా వలన వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, స్ట్రెస్ లేకుండా వాళ్ళ దైనందిన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేసుకోవడానికి ఇది యోగా అనేది చాలా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ. రెడ్డి, నేను రొంపిచెర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని. ముఖ్యంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన రొంపిచెర్ల మండలంలో పెద్ద ఎత్తున యోగా ఈవెంట్ను జరిపేదానికోసము జూన్ 21వ తేదీ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రత్యేక అధికారి గారు కూడా శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. మండలంలో యోగా శిక్షణ తరగతులకు సంబంధించి కానీ మిగతా విషయాల గురించి కూడా వారు శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ మండలంలో వచ్చేసి 13,111 మందిని వచ్చేసి సిటిజన్స్ని వచ్చేసి సెలెక్షన్ చేయడం జరిగింది. యోగా కార్యక్రమాలకు వారందరినీ 21వ తేదీ శిక్షణ ఇచ్చి వాళ్ళను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేదానికి ఈ మండలంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా వచ్చేసి 72 కేంద్రాలను, శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రత్యేక అధికారి గారు చెప్పినట్లు సచివాలయాలు కానీ, తర్వాత జిఎంఎస్కేలకు సంబంధించిన రైతు శిక్షణా కేంద్రాలు తదితర ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను 72 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 72 మందిని ట్రైనింగ్ కూడా సచివాలయ సిబ్బంది అందరికీ ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ శిక్షకులుగా వచ్చేసి 21వ తేదీకి ఈ యోగా ప్రోగ్రామ్ సక్సెస్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గిన్నిస్ బుక్ సాధించాలని ఏదైతే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తూ ఉందో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి సంపూర్ణమైన చర్యలు వచ్చేసి రొంపిచెర్ల మండలంలో తీసుకోవడం జరిగింది. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులే కాకుండా ప్రజలకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసము శిక్షణ కార్యక్రమం మరి 21వ తేదీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. వాలంటీర్లు వచ్చేసి ఈ మాస్టర్ ట్రైనర్స్కి వచ్చేసి అంటే సచివాలయ సిబ్బంది ఎవరైతే శిక్షణ తీసుకున్నారో వారికి సహాయకులుగా నిర్వహించడము,
వారందరూ వచ్చేసి ప్రజలను వచ్చేసి మొబిలైజ్ చేసి సిటిజన్స్ అందరినీ మొబిలైజ్ చేసి ఎక్కడైతే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామో 72 శిక్షణా కేంద్రాలు, ఆ 72 శిక్షణా కేంద్రాలకు వారిని వచ్చేసి వచ్చేదానికి ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాలంటీర్స్. అది యోగాకు సంబంధించి రొంపిచెర్ల మండలంలో తీసుకుంటున్నటువంటి చర్యలు.